ఆ పైన సమన్వయ కమిటీ ఏది, ఆ పైన ఇప్పుడు కింద ఉన్నటువంటి ఏది ఒక పంచాయతీల స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల మీద ఏదైనా కంప్లైంట్ వచ్చింది నాయకుల మీద, అది చూడడానికి ఒక క్రమశిక్షణ కమిటీ ఉండాలి కదా. అది మండల స్థాయిలో ఉండాలి కదా. మండల స్థాయిలో లోపం జరిగితే చూడడానికి జిల్లా స్థాయిలో ఉండాలి కదా. జిల్లా పరిషత్ స్థాయిలో లోపం ఉంటే కనుక చూడటానికి పైన ఎమ్మెల్యే స్థాయిలో ఒకళ్ళు ఉండాలి కదా. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కమిటీలు? ఎవరేయాలి ఇవన్నీ? ఇప్పుడు సెట్ చేసి చూస్తారా? మరి ఎంతవరకు మెంబర్షిప్ ఎందుకు? 12 సంవత్సరాలు అయితే క్రిందసారి 12 లక్షలు, ఇప్పుడు 20 లక్షలు, అంతకుముందు 15 లక్షలు, 10 లక్షలు ఎంతో ఉందన్నారు. మరి వాళ్ళనే కదా చూడాల్సింది. నేను పట్టుకుని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళే కదా ఇవ్వాల్సింది. నువ్వు ఏం జరుగుతోంది అక్కడ? ఎవరు మానిటర్ చేస్తున్నారు? అదంతా ఏంటంటే కాలక్షేపం నడిచిపోతుంది అంతే. అప్పుడప్పుడు డైవర్షన్ కోసం కొంత హడావిడి నడుస్తుంటుంది. అని ఒకటి సార్, మీరు అన్నట్టు అది నిజమే. కాకపోతే నిన్న ఈయన ఎక్స్లీ ట్వీట్ చేసిన తర్వాత ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 28 మంది కమిటీ వేస్తారు. ఇందులో మొదటి నుంచి పార్టీలో సీరియస్ గా పనిచేసిన వాళ్ళు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సాధక్స్ ని ఇందులో ఎంపిక చేస్తారు. అంటే ఆర్ఎస్ఎస్ ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో, ఆర్ఎస్ఎస్ సంస్థ, ఇక్కడ మళ్ళీ పార్టీ అని కాదు, బీజేపీ అని కాదు, ఆ సంస్థ ఎలా అయితే చేస్తుందో ఈ జనసేన పార్టీని కూడా ఆ స్థాయిలోనే బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నమాట. నిజంగా పెద్ద దిక్కుమాలిన పోలిక. ఆర్ఎస్ఎస్ అట్లా బూతుల కమిటీ లేదు, లేకపోతే ఇట్లాంటిది అయ్యదు. ఆర్ఎస్ఎస్ కి